ప్రభుత్వం మహిళల కోసం మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. దీనిలో భాగంగానే డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రజాపాలన పేరిట 5 గ్యారెంటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటికి రోజుకు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు దరఖాస్తులు వస్తున్నాయి. వీటిలో మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు అధికంగా వస్తున్నట్లు తెలుస్తోంది. వీటి తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం త్వరలో సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు అందించనున్నారు. ఇక దీనిలోనే మరో పథకం మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 3 కోట్లకు పైగా జనాభా ఉండగా దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. అర్హత ఉన్న మహిళలకు 2500 రూపాయలు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 6వ తేదీతో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ముగిసిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ముందుగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటికి ఎంతమంది దరఖాస్తు చేశారు, ఎంత బడ్జెట్ అవుతోంది, అర్హుల గుర్తింపు లాంటి ప్రక్రియలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయనుంది. ఇలా మొత్తానికి ఈ పథకాన్ని ఈ నెలాఖరులోగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేకాకుండా త్వరలోనే మార్గదర్శకాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.